నెక్స్ట్ 131 క్వశ్చన్ చూడండి. హౌ డస్ హౌ డస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ నైలాన్ థ్రెడ్ కంపేర్ టు ఏ స్టీల్ వైర్ ఆఫ్ ద సేమ్ థిక్నెస్? ఒకే మందాన్ని కలిగి ఉన్న నైలాన్ థ్రెడ్కు స్టీల్ వైర్కి నైలాన్ వైర్కి మధ్యన ఏ విధమైన పోలిక లేదా భేదం ఉంటుంది అంటున్నాడు. A nylon thread is as strong as or even stronger than a steel wire of the same thickness. ఒకే రకమైన మందాన్ని కలిగి ఉన్న నైలాన్ వైర్ని స్టీల్ వైర్ని కనుక పోల్చితే నైలాన్ వైరు స్టీల్ వైర్కి స్ట్రెంగ్త్ దాని బలం ఈక్వల్గానన్నా ఉంటుంది, లేదా కొన్ని సందర్భాల్లో నైలాన్దే స్టీల్ వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకే రకమైన మందాన్ని కలిగి ఉంటే నైలాన్ వైర్దే స్టీల్ వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ 132 క్వశ్చన్. నేమ్ 2 heavy duty articles made from nylon due to its exceptional strength. సో వాటి యొక్క బలమైన స్ట్రెంగ్త్ తోటి ఎక్కువ స్ట్రెంగ్త్ తోటి తయారు చేయబడిన హెవీ డ్యూటీ ఆర్టికల్స్ అడుగుతున్నాడు. సో అవేంటివి? పారాచూట్స్ అండ్ రాక్ క్లైంబింగ్ రోప్స్. పారాచూట్స్ మరియు రాక్ క్లైంబింగ్ రోప్స్ అనేటివి మనకు హెవీ డ్యూటీ ఆర్టికల్స్ కింద తీసుకుంటాము. అంటే ఎక్కువ బలమైనవి లేదా ఎక్కువగా సో ఏ విధమైన అపాయం జరగకుండా చూడడం కోసము ఈ పారాచూట్స్ యొక్క వైర్స్ని కానీ క్లైంబింగ్ రోప్స్ అంటే కొండలు గుట్టలు ఎక్కడానికి ఉపయోగించే వైర్ రోప్ తాడుల కోసము మనము ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దిస్? వై ఈజ్ నైలాన్ ప్రిఫర్డ్ ఓవర్ కాటన్ ఫర్ మేకింగ్ ఫిషింగ్ నెట్స్? సో ఫిష్ల యొక్క నెట్లను తయారు చేయడంలో నైలాను మనము కాటన్ని యూజ్ చేయడానికి కాటన్ థ్రెడ్స్ని యూజ్ చేయడానికి బదులు నైలాన్ థ్రెడ్స్నే ఎందుకు యూజ్ చేస్తున్నాము అని అడుగుతున్నాను. నైలాన్ థ్రెడ్స్నే ఎందుకు యూజ్ చేస్తున్నాము? నైలాన్ థ్రెడ్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నామో ఊహించి చెప్పండి. మీరు చెప్పగలుగుతారా? వన్ 133 క్వశ్చన్లో నైలాన్ని మనము ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తాము కాటన్ తోటి పోల్చినప్పుడు నైలాన్ థ్రెడ్ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే నైలాన్ ఈజ్ స్ట్రాంగర్, ఎక్కువ బలమైంది, ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది, లైట్గా ఉంటుంది, బరువు తక్కువగా ఉంటుంది, డ్యూరేబుల్ నేచర్, ఎక్కువ కాలం మన్నుతుంది కాబట్టి దీన్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది.